ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల ధ్యాన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, లోకరక్షక, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటున కాచి ఈ మండలకాల ధ్యానంలో 22వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు, రావలసిన మా ప్రియులందరిని తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభువా, మీ పక్షాన నిలవనై ఉన్నటువంటి మీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని సంఘానికి కావలసిన వర్తమానంతో ప్రభువా మీరు రెక్కల చాటున భద్రపరిచిన ఆయన మీరు వాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి. ఈ ఆరాధన అంతా కూడా తండ్రి, ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరే అల్లర్లకు నాయన ఆత్మీయంగా దీవెనకరంగా ఉండనట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 712వ కీర్తన పల్లవి 2వ చరణం అనంతరం చివరి చరణం పాడుతూ సాయంకాల ఆరాధనలోకి వెళదాం. 712 అనుబంధంలో పల్లవి 2వ చరణం అనంతరం చివరి చరణం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువు. వయలు పరచును
నన్ను విడిపించుటకు త్వరగా రా. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధ కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, లెంట్లో 22వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం నిర్గమకాండం 32వ అధ్యాయంలో 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న భాగాన్ని జనగం ప్రశాంతి గారు చదివి వినిపిస్తారు. సువార్త పాఠ్య భాగం లోకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు నూతలపాటి మయూరి గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం ప్రశాంతి గారు. పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన పాఠ్యభాగం నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వచనం నుండి 14వ వచనం వరకు. నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వచనం నుండి 14వ వచనం వరకు. 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన ప్రశాంతి అమ్మా, 32వ అధ్యాయం 7 నుండి 14, 33 చదువుతున్నాం. 33 నువ్వేం రాసావురా? రేపు అనుకుంటలే. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. లూకా సువార్త మయూరి గారు చదివి వినిపించాలని మనం. లెంటులోని 22వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడి 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణెము దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానెను. ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించేవారు శ్రీమతి జి అరుణ్ కుమార్ గారు. వారు తిరిగి జన్మించుట అనే అంశం ద్వారా మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. దైవ సందేశానికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 471వ కీర్తన మొదటి చరణం చివరి చరణం పాడుతూ వాక్య ధ్యానంలోకి వెళదాం. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షకా, ఒక ఆత్మనైనా తేగ సిగ్గుపడి పోతున్నా. ఒక ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, వట్టి చేతులతో నేను రక్షించుట తగునా. భక్తులారా ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి. ఆత్మలెల్ల యేసు యొద్ద చేరునాడు చేయుడి. ఒక ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, వట్టి చేతులతో నేను రక్షించుట తగునా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి లెంటులోని 22వ దినమున మరి దేవుడు నన్ను తన వాక్యాన్ని ధ్యానించటానికి మీ మధ్య ఉంచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు మొదట తెలియజేసుకుంటున్నాను. అలానే మరి దైవజనులకి, పాస్టర్ గారికి, దేవదాస్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి పి నానిబాబు పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కిరణ్ పాలయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే మరి మన చర్చి చైర్మన్ గారికి, అలానే ట్రెజరర్ గారికి కూడా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా మరి త్రియేక దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి లెంటులోని 22వ దినమున నాకు ఇచ్చిన
మరి వాక్య ధ్యానం చూస్తే తిరిగి జన్మించుట. తిరిగి జన్మించుట అనే వాక్య భాగం ద్వారా మనము నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7, 8 వచనాలు ఒకసారి చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రన్ను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. అలానే మరి ఈ దినపాఠం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకున్నాము. 7వ వచనంను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గతించిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు నాయన. ఈ లెంటులోని 22వ దినమున ప్రభువా నీ సన్నిధిలో చేరి నిలబడి నాయన అల్పురాలను నేను నీ వాక్యంను ధ్యానించనై ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి ప్రభువా. ఏ బిడ్డకి ఎలాంటి వాక్యం అవసరమై ఉన్నదో ప్రభువా నా ద్వారా మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. ఎందరో నాయన ఈ దినము చూడలేక ఘనులైన వారు ఈ లోకమును విడిచి వచ్చారు, కానీ మా పట్ల నీ ప్రణాళిక ఏమయ్యున్నదో మాకు మరి యొక్క సంవత్సరాన్ని మరి యొక్క ఆయుష్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి వాక్యంను ప్రభువా ధ్యానించనై ఉండగా నాయన నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం అగినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని, వినగల చెవి గ్రహింపుల హృదయాన్ని ప్రతి ఆత్మకి మీరు దయచేయమని నాయన ఆది నుండి అంతం వరకు ప్రభువా మీ పరిశుద్ధాత్మ ఆధీనములో నడిపించి మీరే మహిమ తెచ్చుకోమని మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నామన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడి కొంచెం నామ తండ్రి, ఆమెన్. ఈ దినాన మరి ఏర్పాటు చేయబడిన అంశము చూస్తే కనుక తిరిగి జన్మించుట అనే అంశము. తిరిగి జన్మించుట అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకే జన్మ ఉంటుంది. మనిషి అనే ప్రతి ఒక్కరికి కూడా ఒక జన్మే ఉంటుంది. అయితే ఆ ఒక జన్మ ఎలా జన్మిస్తాం? మనము తల్లి గర్భం ద్వారా, తల్లి ద్వారా మనము జన్మిస్తాము. ఆ జన్మ ఏ విధమైందంటే భౌతికమైనది, సహజమైన జన్మ. అది శరీరేచ్ఛలతో కూడుకున్న జన్మ. కాబట్టి ప్రతి మనిషి కూడా మొదటి జన్మ జన్మించటం అనేది జరిగిద్ది. ఈ మొదటి జన్మ ద్వారా రెండవ జన్మ కూడా వచ్చిద్ది. అలానే పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు మరణించవలసి వస్తుంది. శరీరంతో జన్మించిన ప్రతి మనిషి కూడా ఒక్కసారే మనం జన్మిస్తాము, కానీ రెండు మరణాలకి జవాబుదారులమై ఉంటాము అనేది ఇక్కడ వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నారు. అయితే మరి ఈ జన్మ ఏ విధంగా ఉంటుంది, ఈ శరీర సంబంధమైన జన్మ అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి లేఖన భాగం ద్వారా మనం చూసినట్లయితే కనుక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూస్తే కనుక ఈ జన్మ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం వాక్యం ద్వారా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే మొదటి మనుషుడు జీవించి ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. 47వ వచనంలో చూస్తే మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు అని మరి వాక్యం మనకి తెలియజేస్తుంది. మట్టి నుండి పుట్టిన వాళ్ళు ఏమైపోతారు? మట్టిలోనే కలిసిపోతాం.
అయితే ఆ విధంగా నశించిపోట యేసయ్యకి ఇష్టం లేక మరి ఆత్మానుసారమైన జన్మను కూడా మనకిచ్చారు. ఈ దినాన నాకు ఇచ్చిన అంశం అదే, తిరిగి జన్మించుట. తల్లి గర్భంలో నుండి మొదట మనందరము పుట్టాము, మనందరము చనిపోతాం, ప్రతి ఒక్కరం కూడా చనిపోతాము. అయితే మనకి ఆత్మానుసారమైన జన్మిస్తే కనుక ఆత్మానుసారమైన మరణం కూడా ఉన్నది. శరీరానుసారమైన మరణం ఎలా ఉన్నదో ఆత్మానుసారమైన మరణం అనేది కూడా ప్రతి మనిషికి ఉన్నది. శరీరానుసారమైన మరణం అయితే కనుక కనబడిద్ది, జన్మ కనబడిద్ది, మరణము కనబడిద్ది. కానీ ఆత్మానుసారమైన జన్మ అనేది అందరూ గ్రహించలేరు. ఎందుకంటే ఇహలోక దేవత అనేది మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేస్తుంది కాబట్టి గ్రహించలేరు. ఆ మనోనేత్రాలు ఎవరైతే వెలిగించబడతాయో అటువంటి వాళ్ళే గ్రహించగలుగుతారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక మరి ఈ దినాన మరి రెండవ ఆత్మానుసారమైన మరి జన్మ అనేది ఎలా ఉంటుంది, ఆత్మానుసారమైన జన్మ మనం ఏ విధంగా జన్మించాలి అనేది లేఖన భాగం ద్వారా చూస్తే కనుక మొదట మనము ఆత్మానుసారమైన జన్మించాలి అంటే, తిరిగి జన్మించాలంటే మరి మనం ఎలా ఉండాలి? యేసు ప్రభు అని మొదట మనము మన నోటితో మనము ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని మనం ఒప్పుకోకపోతే కనుక మనము ఆయన్ని అంగీకరించలేము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 9వ వచనంలో చూసినట్లయితే కనుక ఆత్మానుసారమైన జన్మ ఏ విధంగా నోటితో యేసు ప్రభు వారని నోటితో ఒప్పుకోవాలని లేఖనం చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే 9వ అధ్యాయంలో చూస్తే కనుక అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మనము రక్షించబడతాము, నశించిపోము. ఎందుకంటే నశించిన వారిని వెదక రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి మనము యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. ఆయన మృతుల్లో నుండి లేపాడు అంటే మృతుల్లో నుండి ఆయన లేచాడు కాబట్టి మరి రెండో మరణం నుండి నరకము, రెండో మరణాన్ని ఎక్కడ తీసుకెళ్ళిద్ది? ఆత్మని నరకానికి తీసుకెళ్ళిద్ది. కాబట్టి రెండో మరణం నుండి మనకు విమోచన, విడుదల కలగాలి అంటే కంపల్సరిగా మనము యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. మనందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనము ప్రార్థన చేస్తున్నాం. బై బర్తే మనం క్రిస్టియన్స్వి, మనము దేవుని సన్నిధికి వస్తున్నాము. అయితే మనం ఉచ్చరించే మాట, మన పలికే నోటి మాట, దేవుని వాక్యము శక్తి గలదిగా ఉన్నదా, శక్తి లేనిదిగా ఉన్నదా అనేది ఒకసారి మనమే పరీక్షించుకోవాలి. ప్రభువా ప్రభువా అని పలుకుతారు కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి? దూరముగా ఉన్నాయి అని అంటున్నాడు. అలాంటి దూరం దేవునికి మనకి మధ్య ఉన్న దూరాన్ని తొలగించడానికే మరి అనుక్షణము మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ లెంటు దినాలు అనేవి వచ్చినాయి. కొన్ని సంఘాల్లో లెంటు దినాలు అనేవి ఉండవు, కానీ మనకి మరి అడ్వెంటు, లెంటు రెండు వస్తాయి అన్నమాట. ఎందుకు? మనల్ని మనము శుద్ధి చేసుకోవటానికి, మన బ్రతుకులను మనం దిద్దుకోవటానికి, మనం ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మనకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి దీన్ని మనం ప్రతి దినం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనం ఆత్మీయంగా బలపరుచుకునే బిడ్డలుగా మనము ఉండాలి. ఎందుకంటే మానవులు మనము తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో మనము అనునిమిషము తప్పిపోయే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి మరి తండ్రి తను తాను రిక్తనుగా చేసుకొని మన కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఎవరు మన కొరకు తన ప్రాణాన్ని ఎవరు సమర్పించరు. బిడ్డలు సమర్పించరు, భర్తలు సమర్పించరు, తల్లిదండ్రులు సమర్పించరు, ఎవరు సమర్పించరు. కానీ నీ కొరకు, నా కొరకు బలి పశువుగా తను తాను రిక్తనుగా చేసుకున్నాడు. కాబట్టి మరి యేసయ్య మనకి తిరిగి మన ఆత్మ నశించిపోకుండా నిత్య జీవానికి వారసులుగా చేయటానికి మనల్ని పిలుచుకున్నట్లుగా చూస్తున్నాం. మన నోటితో ఒప్పుకున్నట్టు ద్వారా, మన హృదయంలో విశ్వసించుట ద్వారా మనకి రక్షణ అనేది కలిగిద్ది. ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు, అవునా కాదా? మనకు ఆయన రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆత్మకు మరణం అనేది లేకుండా నిత్య జీవానికి నడిపించగలుగుతారు. రెండవదిగా చూసినట్లయితే కనుక మరి ఆయన మన దేవుడు, మన కొరకు ఆయన తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు అనేది మనము ప్రతి ఒక్కరం కూడా నమ్మాలి. నమ్మిక ఉంటేనే మనము దేవుని బిడ్డలుగా జీవిస్తాము, దేవుని బిడ్డలు అవుతాము. మరి అలాంటి అనుభవము ఎక్కడ ఎలా ఉన్నది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే గనక
నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. ఆయన సజీవుడు కాబట్టి మనల్ని కూడా ఆయన సజీవుడుగా లేపుతారు. అవునా కాదా? మనకి పాత నిబంధన పాఠంలో మనం చూసాము, వాళ్ళు ఏమి మొక్కుతున్నారు? విగ్రహారాధన చేసుకొని దూడను చేసుకొని మొక్కుతున్నారు. అట్లా విగ్రహారాధన చేసుకునే వాళ్ళు ఎవరు? దెయ్యాలకి పూజించే వాళ్ళు అన్నమాట. కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడ్డాడు. మన పాపముల నిమిత్తం ఎవరన్నా మృతి పొందుతారా? ఎవ్వరు మృతి పొందరు. కానీ మన కొరకు మరి తను తాను మరి కుమారుడు బహుమానంగా తండ్రి తన కుమారుడిని పంపించాడు. మొదటి ఆదాము చేసిన పాపం వల్ల మరి నశించిపోతున్నారు. నేను నా సొత్తుగా నా రూపంలో నేను ముద్రించుకున్నాను. ఈ రీతిగా నశించుట ఇష్టం లేక మరి నన్ను పరిశుద్ధాత్మ రూపంలో యెహోవా తండ్రి తన కుమారుని లోకానికి పంపించి మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు. కాబట్టి మనము ఆయన్ని నమ్మాలి. నమ్మితేనే మనకి నిత్య జీవం అనేది కలిగిద్ది. నిత్య జీవమును మనం పొందుకోగలుగుతాం. మూడవదిగా చూసినట్లయితే కనుక మరి యేసు ప్రభు వారిని మన రక్షకుడు నా పాపముల నిమిత్తం ఆయన ప్రాణత్యాగం చేశాడని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి దైవజనులు ప్రతిసారి చెప్తారు, ప్రతి సండే కూడా ఏదో ఒక సర్వీసులో ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ఎంతటి పరిస్థితులనైనా మార్చగలిగిద్దని మరి దైవజనులు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తారు. అయితే మనము మరి ఆ యొక్క పునరుద్ధాన జీవితాన్ని మనం పొందుకోవాలి, రెండవ జననం మనం పొందుకోవాలి, తిరిగి జన్మించాలి అంటే తప్పనిసరిగా మనం ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడును అంటున్నాడు. ప్రార్థన అనేది కంపల్సరిగా మనము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం లేకపోతే ఎందుకు మన ఆత్మ అనేది శక్తిగా ఉండదన్నమాట. ప్రార్థన దేవుడు మనతో మాట్లాడతాడు. మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు అంట అతనికి ఎంతో సంతోషం కలిగిందంట. ప్రార్థన అనుభవంలో ఆయనకి ఎంతో ఆనందం కలిగినట్లుగా మనం తన వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. నిజంగా నాకు ఆ వాక్యం చదివితే ఎంత సంతోషం వచ్చిందంటే, ఎంత ఆనందం కలిగిందంటే ఆ వాక్యాన్ని చూస్తే కనుక మరి అపోస్తుడైన పౌలు మరి దూషకుడు, హానికరుడు, హింసకుడు అలాంటి ఆయన్ని దేవుడు పట్టుకున్నాడు. మరి ఆయన శరీరరీతిగా జీవించాడు, కానీ ఆ శరీర జీవితానికి మరి ఘనత ఉన్నది, లోక ఘనత వచ్చింది, కానీ ఆత్మానుసారమైన ఘనత అనేది లేదు. అయితే మరి అపోస్తుడైన పౌలుని దేవుడు పిలుచుకున్నప్పుడు మరి ఎంతగానో మరి ఆయన ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాడు. ఈ విధంగా మరి మనము మొదట నోటితో ఒప్పుకోవాలి, తర్వాత నమ్మాలి, తర్వాత ప్రార్థన చేయాలి. అప్పుడే మనము దేవునికి సమీపస్తులుగా మన ఆత్మ ఉండగలిగిద్ది అన్నమాట. ఈ మూడు లేనిదే దేవునికి ఇష్టలుగా మనము ఉండలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. పరిశుద్ధత లేకుండా ఎవరం కూడా ప్రభుని చూడలేము. కాబట్టి మరి మనం కలిగి ఉన్నట్లయితే కనుక మరి మనము రెండవ జన్మ జన్మించగలుగుతాము. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని మరి ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి మరి ఎలా జన్మించగలుగుతాము రెండవసారి అని అడుగుతాడు. ఆ వ్యక్తికి యేసు ప్రభు వారు ఏమి సమాధానం చెప్తాడో ఒకసారి వాక్యం ద్వారా చూసినట్లయితే కనుక యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగ్గా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలకంగాను ఆత్మ మూలకంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయు నయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. ఆ నికోదేము ధర్మశాస్త్రమును
క్షుణ్ణంగా బోధించిన ధర్మశాస్త్రం ఉపదేశకుడు. అలాంటి నికోదేము మరి బోధకుని దగ్గరకు వచ్చి, మరి నేను ఇంత ముసలివాడిని అయ్యున్నాను, నేను ఎలా జన్మించగలను అని చెప్పినప్పుడు, మరి ఆత్మమూలకంగా మీరు క్రొత్తగా జన్మించాలి, ఆత్మమూలంగా జన్మించితేనే ప్రతివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని దాని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. నీటి మూలకంగా జన్మించాలి, ఆత్మ మూలకంగా జన్మించాలి. అలాంటప్పుడే మనము క్రొత్త జన్మ, నూతన జన్మ, తిరిగి జన్మించే అనుభవంలోనికి మనము వెళ్ళగలుగుతాము. మరి యేసు ప్రభు వారు కూడా మరి మనకి నూతన జన్మ ఎలా వచ్చింది, మారు మనసు ఎలా పొందాలి, ముందు అసలు మన క్రియలను మార్చుకోవాలి. ఇక్కడ మరి మనము ఎంతో ఎదిగి ఉంటాం, 30 సంవత్సరాలు రావచ్చు, 50 సంవత్సరాలు రావచ్చు, 60 సంవత్సరాలు రావచ్చు. శరీర రీతిగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఇవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే ఇవి మనము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఇవన్నీ కూడా మనము సిలువలో ఆయనతో కూడా మనము సిలువ వేయబడిన వారిగా ఉండాలి. అయితే ఇవి ఒక బిడ్డను గంటానికి ఒక దిన ప్రసవ వేదన చాలునేమో, కానీ మరి ఆత్మీయంగా ఒక బిడ్డను దేవుళ్ళలోకి నడిపించాలి అంటే, నడవాలి అంటే ఒక దిన ప్రసవ వేదన మాత్రము చాలదు. ఎందుకంటే అతను అణువు శరీరేచ్ఛలతో ఇమిడిపోయి ఉంటారు కాబట్టి ఆ శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, నేను నీతిగా ఉండాలి, నేను భక్తిగా ఉండాలి, నేను విశ్వాసంతో ఉండాలి, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని మనకి ఆత్మ మూలంగా ఆత్మ ఫలాలను పొందుకోవాలనే ఆశ ఉంటుంది. కానీ శరీరంలో ఉన్న శరీరేచ్ఛలు అనేవి వాక్యాన్ని దూరపరుస్తాయి. అందుకనే మనం ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మన హృదయాన్ని నలగొట్టుకోవాలి, విరగొట్టుకోవాలి. ప్రార్థన ద్వారా దేవునికి సమీపస్తులుగా ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మరి యేసు ప్రభు వారు కూడా యోహాను చేత బాప్తీసం తీసుకున్నట్లుగా ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే గనక ఇక్కడ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మనము అనుకోవచ్చు, నా చిన్నతనం నుండి దేవుని రాకడ వస్తుంది, దేవుని రాకడ వస్తుంది అని చెప్తున్నారు, కానీ రాకడ రావటం లేదు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం బాప్తీసం తీసుకుందాం, వచ్చే సంవత్సరం నుండి చర్చికి వెళ్దాం, వచ్చే సంవత్సరం నుంచి మారు మనసు పొందుదామని ఒకవేళ వాయిదాలు వేసే పరిస్థితుల్లో ఉంటే గనక మరి ఏ క్షణము ఏమి జరిగిద్దో మనకు తెలియదు. ఈ క్షణమే మనది, జరగబోయే టైం మనది కాదు. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుండి మనల్ని ఎవరు తప్పించలేరు. కనుక మరి మారు మనసు తగిన ఫలాలను మనము ఫలించాలి. ఈ అరణ్య మార్గంలో మరి యోహాను మరి ఆ విధంగా నశించిపోయే జనాన్ని పిలుస్తున్నాడు. ఇక్కడ 7వ వచనంలో చూస్తే గనక అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసు తగిన ఫలాలు ఫలించుడి అంటున్నాడు అనమాట. మారు మనసు తగిన ఫలాలు, మారు మనసు అంటే అయ్యే అర్థం ఏంటండి? మన యొక్క బాహ్య శరీర రూపాన్ని మార్చుకోవటం కాదు. మారు మనసు అంటే మన మనసు మార్చుకోవాలి, దేవునికి సంపూర్ణంగా మన ఆత్మని సమర్పించుకోవాలి. అదే మారు మనసు. శరీర రీతిగా అంటే నేను విమర్శించటం కాదు, కానీ కొంతమంది బాహ్య శరీర రీతిగా మార్పు అనేది కలుగుద్ది. ఏంటమ్మా అలా ఉన్నామంటే నేను ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు. కానీ మన హృదయం విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన సమర్పణ, ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైన బలి, ఇష్టమైన సమర్పణ అనేది మనము సమర్పించుకోవాలి. అయితే ఇక్కడ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మరి ఇక్కడ యోహాను గారు తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. మరి అలాంటి పరిశీలి వలె మనం ఉన్నామేమో, ఒకవేళ శాస్త్రుల వలె మనం ఉన్నామేమో, ఒకవేళ మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నా ప్రవర్తన ఎలా ఉంది ప్రభువా, నేను మారు మనసు పొందే బిడ్డగా ఉంటున్నానా అనేది ఒక్కసారి ఈ వాక్యం ద్వారా మనల్ని మనమే హెచ్చరిక చేసుకోవాల్సిన
బిడ్డలమై ఉంటున్నాము. అయితే ఇంకోటి చూస్తే కనుక మరి బాప్తీసం తీసుకున్న తర్వాత మనము పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది ఈ లోకంలో మరి ఆనాడు శిష్యులకు కూడా యేసు ప్రభు వారు మరి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీ వద్దకి పంపిస్తాను, మిమ్మల్ని ఎన్నడూ అనాథులుగా నేను విడిచిపెట్టను అన్నాడు. పరిశుద్ధాత్మ మనుషులైతే మనకు తోడు కనిపిస్తారేమో కానీ మనలో ఉండే ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. మనం అనుకోవచ్చు మనందరం ఆత్మ ఉండబట్టే కదా బ్రతికుంటుంది, కానీ ఇది ఏనాటికైనా నశించిపోయేదే. కాబట్టి మరి ఆత్మ మరి పరిశుద్ధాత్మ అది ఎవరికి కనబడదు, మనతో ఉండి మనల్ని నడిపిస్తుంది అన్నమాట. ఆ పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. పొందుకుంటేనే ఈ లోకంలో మనం ఒక విశ్వాసిగా దేవుని సాక్షిగా మనము జీవించగలుగుతామని దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అయితే మరి ఆయన మనకి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును అని చెప్తున్నాడు అనమాట. అటువంటి శక్తి కలిగిన ఆత్మను మనము పొందుకున్నట్లయితే గనక మనము రాబోయే ఉగ్రతను మనము తప్పించుకోగలుగుతాము. నూతన జన్మ అనుభవాన్ని మనము కలిగి ఉంటాము. నూతనంగా జన్మించటం కాదు, పరిశుద్ధాత్మను పొందుకున్న బాప్తీసం తీసుకున్న మనతో నిలువ ఉండాలంటే నిత్యము మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే కనుక దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటువాడు ఎలా ఉంటాడు? నీటి కాలువ నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఇక్కడ కూడా అంటున్నాడు. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలాలు ఫలించాలి. మనము మంచి ఫలాలు ఫలించకపోతే మన యొక్క జీవితం ఎలా ఉంటుంది? అగ్నిలో వేయబడతామంట. అలానే కింద చూస్తే గనక మరి ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో వేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను అంటున్నాడు అనమాట. ఆయన చేతిలోనే ఉన్నది. మరి పొట్టు వలె ఉన్నామా, గింజ వలె ఉన్నామా అనేది మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అట్టి పరిస్థితుల్లో ఉంటే మరి మన కాన్సెప్ట్ లెంటులో కాన్సెప్ట్ ఏంటి చెప్పండి ఒకసారి. అందరికీ పాంప్లెట్లు ఇచ్చారు కదా, ఏముంది దాని మీద? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఉన్నది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి అనే మనందరికి కూడా ఈ సంవత్సరము ఈ దినము మనకి ఇచ్చాడు ఆయుష్ దేవుడు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన బిడ్డలుగా ఉంటున్నాం. ఈ విధంగా మరి మనం ఎవరు అండి? ఇప్పుడు మనము నోటితో యేసయ్యను ఒప్పుకోవాలి, ఆయన యందు విశ్వసించాలి, మన హృదయంలో ఆయనకు ప్రార్థన చేయాలి, బాప్తీసం తీసుకోవాలి, మారు మనసు అనుభవం పొందుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనందరం ఎవరు? ఒకసారి చెప్పండి, మనందరం ఎవరు బిడ్డలమై? యేసయ్య బిడ్డలమే. మన కొరకు ఎవరన్నా రక్తం కార్చారా? ఎవ్వరు కార్చలేదు. మనము మన సొత్తుమి కాదు, ఆయన మనల్ని విలువ పెట్టి కొనబడ్డాడు. కాబట్టి మనందరము ఎవరి సొత్తులమి? దేవుని సొత్తులుగా ఉన్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మరి శరీర అనుసారంగా జీవించిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఆత్మానుసారంగా జీవించిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఒక్కసారి శరీరానికి ఆత్మకి గల తేడాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే గనక మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడును, ఘనహీనమైందిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైందిగా విత్తబడి బలమైందిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయ అయ్యను అని అంటున్నాడు. ఇక్కడ మొదటి ఆదాము జీవింపచేసే ప్రాణే. ఇక్కడ కడపటి ఆదాము అయితే జీవింపచేయు ఆత్మ అంటున్నారు. ఇక్కడ మనం గమనించాలి. వాక్యం చదువుతాం కానీ మనము క్షుణ్ణంగా
పరిశీలించాలి. జీవింపచేయు ఆత్మ అంటే ఎన్నటికీ నశించని ఆత్మ అన్నమాట. ఇట్టి ఆత్మను మనము కలిగి ఉండాలి. శరీరం బలహీనమే, శరీరము ప్రకృతి సంబంధమైందే, అయినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన శరీరంగా మరి ఇన్ని లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు, జీవింపచేసే ఆత్మ మనకి అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారన్నమాట. అయితే మనం ఏ విధంగా ఉన్నాము? మట్టి నుండి తీసిన బిడ్డలుగా ఉంటున్నామా, మరి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉంటున్నామా అనేది ఒక్కసారి వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక మరి ఆత్మ సంబంధమైన మరి దేవుని యొక్క కార్యము ఎలా ఉంటుంది, దేవుడు మన కొరకు ఏం చేశాడు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం ద్వారా చూసినట్లయితే కనుక మరి అపోస్తుల కార్యాల్లో దేవుడు మనల్ని ఏ విధంగా ఏర్పాటు చేశాడు, మన కొరకు తన రక్తాన్ని ఏ విధంగా ధారపోశాడు, ఎందరికో లేని గొప్ప ధన్యతను దేవుడు మనకి ఏ విధంగా అనుగ్రహించాడు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు అన్నమాట. మరి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, మనం ఆయన సొత్తుమై ఉన్నాం, ఆయన ప్రజలమై ఉన్నాం కాబట్టి మరి ఆయన మనకు ఆ విధంగా ఆయన రక్తం ఇచ్చి కొన్న బిడ్డలం కాబట్టి మనము ఆయన సంఘంలో మనము ముద్రించబడి ఉండాలి. ఆయన యొక్క సంఘంలో మనము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా, పరిశుద్ధాత్మ దేవుడే మనకి సంచికరువుగా ఉండి మనల్ని కాపాడుతాడు. ఆ విధంగా తిరిగి జన్మించే అనుభవంలోనికి ప్రతి మనుషుడు రావాలని ఈ రాత్రికాల సమయంలో మరి నాతో మీతో మనందరితో కూడా దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఈ విధంగా మనం తిరిగి జన్మించే అనుభవంలోకి వెళ్ళగలుగుతాం. మరి ఈ దినాన మనకి మరి పాఠ్యభాగం చూస్తే కనుక లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే మనకి ఆ సువార్తకి మరి కొంతమంది మరి ముఖ్యమైన గ్రంథకర్తలు ఆ సువార్తకి ఏమని పేరు పెట్టారంటే గోల్డెన్ చాప్టర్ అని పెట్టారు. అక్కడ మనం చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే కనుక అది బంగారు అధ్యాయము. అయితే ఇక్కడ మనకి మూడు ఉదాహరణలు, ఉపమానాలు మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా చూస్తే కనుక మరి గొర్రె గురించి యేసు ప్రభు వారు చెప్పారు ఉపమాన రీతిగా. రెండవది చూస్తే దీపం గురించి చెప్పారు. ఈ గొర్రె గురించి పోల్చుకున్నట్లయితే కనుక మనస్సాక్షి కలిగిన పాపి, ఇక్కడ మనకు గుర్తొచ్చేది ఏంటంటే మనస్సాక్షి కలిగిన పాపి, అపరాధముల చేతను పాపముల చేతను మరి తప్పిపోయిన గొర్రె అంటే అసలు ఎవరు? గొర్రె అంటే మనం చెప్పుకుంటాం, గొర్రెల గురించే చెప్పాడు. ఉపమానాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు చూసినట్లయితే కనుక ఆ గొర్రెలు ఎవరు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. విత్తనాలు అంటే ఏంటి మరి ఇట్లా ఉపమానాలతో పోల్చి చెప్పారు కాబట్టి మరి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక 31వ వచనంలో నా గొర్రెలు నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఈ గొర్రెలు ఎవరంట? మనమే, ఎవరో కాదు. అక్కడ గొర్రె తప్పిపోయింది అనేది కాదు, ఈ గొర్రెలు మనమే. ఈ తప్పిపోయిన గొర్రెలు ఎవరు? మనమే. ఎక్కడ తప్పిపోయామో? తలంపులో, మాటలో, క్రియల్లో. కాబట్టి ఒకసారి వాక్యం ద్వారా మనము పరిశీలన చేసుకోవాల్సిన బిడ్డలమై ఉంటున్నాము. ఇక్కడ మరి తప్పిపోయిందని గొర్రె విడిచిపెట్టాడా? అసలు ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది? మంద అంటే సంఘము. ఈ సంఘంలో ఉన్న గొర్రె మరి కాపరి ఎవరో తెలుసు, కాపరి ఏ విధంగా నడిపిస్తాడో తెలుసు, కాపరి స్వరం తెలుసు. అయినప్పటికీ తప్పిపోయిందంటే తన యొక్క సొంత శరీరేచ్ఛల కోసం, తన యొక్క సొంత ఆలోచనలతో తను తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అసలు కాపరి యొక్క కాపుదల ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనము దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే కనుక యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే
ద్వారంన ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును అని అంటున్నాడు. అయితే ఇక్కడ మరి ఇంత కాపుదల ఉంది, అయినప్పటికీ ఆ గొర్రె ఏమైంది? తప్పిపోయిందంటే అది స్వభావ సిద్ధంగానే తప్పిపోయింది. కాబట్టి మరి తప్పిపోయిందని వదిలిపెట్టాడా? కాపరి వదిలిపెట్టలేదు. కాపరి, మన ప్రధాన కాపరి ఎవరు? మన ప్రత్యక్ష కాపరి ఎవరు? యేసు ప్రభువారు. కాబట్టి నిన్ను నన్ను కాయచున్నాడు. ఒకవేళ ఏదైనా బలహీనత వల్ల మనం తప్పిపోయినా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు అన్నాడు కాదు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. కునుకుడు నిద్రపోడు. తల్లి తన చంటి బిడ్డనైనా మర్చినేమో కానీ నిన్ను మరవను. నా అరిచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నా మోకాళ్ళ మీద మిమ్మల్ని ఆడిస్తున్నాను. ఎంత ప్రేమ అండి ఆయనకి! ఎంత ప్రేమ! శాశ్వతమైన ప్రేమ ఆయనది. మనుషుల ప్రేమ అయితే కొంతకాలమే ప్రేమిస్తారు, కొంతకాలము వదిలిస్తారు. కానీ దేవుని ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కాపరి కూడా మరి గొర్రె తప్పిపోయింది, నా మాట వినలేదని వదిలిపెట్టలేదు. తప్పిపోయిన గొర్రెని ఆయన వెదికాడు. మరి కొండల్లో లోయల్లో వెదికాడు. దానికి గాయాలైనవి. మరి ఈయనకి కూడా వెతికినందుకు మరి సొగసైందు స్వరూపమైందు లేకుండా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఉందా ఆయన చేతుల్లో, ఆయన వ్రేళల్లో గాయాలు, ఆయన ప్రక్కలో బల్లెపోటు, ఆయన యొక్క ముఖము రక్తం కారిపోతుంది, తలకు ముండ్ల కిరీటం పెట్టబడింది. మరి తప్పిపోవటం వల్ల ఆయన వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. మరి కొండల్లో లోయల్లో తిరిగాడు. ఆ యొక్క తప్పిపోయే గొర్రె దొరికే వరకు వెతికాడు. వెతికి ఆ గొర్రెను తన భుజాల మీద వేసుకొని ఇంటికి తెచ్చాడంట. భుజాల మీద వేసుకొని ఎక్కించుకొని తెచ్చేవాళ్ళు ఎవరండి? మరి చిన్నపిల్లల్ని చాలా ప్రీతికరంగా ప్రేమించే తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు భుజాల మీద ఎక్కించుకుంటారు. అవునా కాదా? అంతకంటే ప్రేమతో ప్రేమించే గొప్ప తండ్రి ఉన్నాడు మనకి. ఈ తండ్రి మరి ఆ తప్పిపోయిన గొర్రెను భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే మరి ఈ గొర్రె అంతటితోనే కాదు, మరి మారు మనసు అక్కర్లేని, మారు మనసున్న 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన పాపి అయిన ఒక గొర్రె కోసం వెతికాడు. ఈ రాత్రికాల సమయంలో మరి మన తండ్రి మనల్ని వెతికే పరిస్థితుల్లో ఉన్నాడు. నా రండి నా చేతిలోకి అని చెప్పేసి మనం పిలుస్తున్నాడు. నా బిడ్డ రా అని పిలుస్తున్నాడు. ఆయన కౌగిట్లో మనం చేరేవారిగా ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్క పాపి విషయము, నశించిపోతున్న ఒక్క పాపి విషయము మరి దేవుడు ఎంతో తండ్రి కుడిపార్సను కూర్చొని మరి ఏర్పరచబడి వారు సైతం మోసపరచబడతారు అనే విధంగా మరి ఎక్కడ మోసపరచబడతామో అపవాదిత అని తండ్రి కుడిపార్సను కూర్చొని అనుక్షణం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవది వచ్చితే కనుక మరి నాణ్యం గురించి. ఏ స్త్రీ అయినా 10 నాణ్యాలు ఉన్నాయి ఒక స్త్రీకి, మరి ఆమె నాణ్యమును ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మరి నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అండి? యెహోవా పెట్టిన దీపం అయి ఉన్నది. కాబట్టి ఈమె దీపాన్ని వెలిగించుకుంది. ఈ యొక్క చరిత్ర దీనికి చెప్పాలంటే చాలా, ఒక గంట కూడా చాలదు. కానీ నాకున్న టైం కొంచెం వరకు నేను కవర్ చేస్తాను. ఇక్కడ మరి ఈ దీపము ఎవరు? మనమే. ఎక్కడ తప్పిపోయామో ఈ నాణ్యము యజమాని చేతిలో నుండి పడిపోయింది క్రింద. అది పడాల్సిన చోట పడలేదు. అయినప్పటికీ నాణ్యం తప్పిపోయినప్పటికీ కూడా దాని యొక్క విలువ మారదు, దాని రంగు మారదు. అయినప్పటికీ మనము తలంపుల్లో, మాటల్లో తప్పిపోయినప్పటికీ మరి ఆయన పెట్టిన ఆత్మ కనుక, మన హృదయం ఆయన పెట్టిన దీపం కనుక మరి ఆ యొక్క ఆత్మ ఆయన అనునిమిషము ఆయన ఒకవేళ బలహీన స్థితిలో ఉన్న బలపరిచే స్థితిలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇది రెండవది. ఈ నాణ్యం ఎలాంటిదంటే మనస్సాక్షి లేని నాణ్యము. రెండవది. మూడవదిగా చూసినట్లయితే కనుక నాకు ఇచ్చిన వాక్య భాగంలో లేదు కానీ ఈ అధ్యాయంలో ఉన్నది తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఎలాంటి వాడంటే తన యొక్క దురాశలతో తండ్రిని ఎదిరించి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ తన యొక్క మనసు మార్చుకొని తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు బుద్ధి కలిగిన కుమారుడు.
తప్పిపోయాడు, అయినప్పటికీ తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు కాబట్టి ఈయన బుద్ధి కలిగిన కుమారుడిగా మనము చూస్తున్నాం. మరి ఈ రాత్రి కాలంలో చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఆత్మానుసారమైన జన్మ, శరీరానుసారమైన జన్మ, రెండు జన్మలు మనకి తేడా వాక్యం ద్వారా దేవుడు తెలియపరిచాడు. అలానే ఇక్కడ మన పితరులైన ఇశ్రాయేలీలు నిర్గమాకాండం 32వ అధ్యాయము మరి 7వ వచనంలో చూస్తే కనుక మొదట వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? చెడిపోయి ఉన్నారు, వాళ్ళ ఆలోచనలతో చెడిపోయి ఉన్నారు, కృతజ్ఞత లేని స్థితిలో ఉన్నారు. మరి దేవుడు మరి ఇశ్రాయేలీని ఏ విధంగా తీసుకొచ్చారు? బానిసత్వం నుండి విడుదల చేయడానికి తీసుకొచ్చారు, విడుదల చేసి తీసుకొచ్చారు. అయితే మరి అవన్నీ మర్చిపోయారు. వాళ్ళ వస్త్రాలు మాసిపోలేదు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి, వాళ్ళ యొక్క ఆహారం తక్కువ కాలేదు. మరి అలాంటి బానిసత్వం నుండి తీసుకొచ్చిన ఇశ్రాయేలీలు మరి యెహోవా దేవునితో సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కొంత ఆలస్యం జరిగినప్పుడు ఈ ఆలస్యంలోనే వాళ్ళు ఏం చేశారు? తొందరపడిపోయారు, త్వరగా తొలగిపోయారు దేవుని మార్గం నుండి. అయితే మరి లోబడనల్లని ప్రజలుగా ఉన్నారు. వీళ్ళు విగ్రహారాధన స్థితిలో మాకు మోషే లేడు, ఆ మోషే ఏమైపోయాడో, మాకు ముందుగా నడవటానికి ఒక నాయకుడు మాకు కావాలి, ఒక విగ్రహం మాకు కావాలని వీరు అప్పటికప్పుడే అచ్చటే మరి ఈ బంగారంతో ఒక దూడను చేసుకున్నారు. మన హృదయాలను కూడా మనం ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకోవాలి. దేవుడా బంగారు దూడ అంటే దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమించినప్పటికీ అది ఏమవుతుంది? విగ్రహారాధనే అంటున్నాడు అనమాట. దేవుని కంటే మనము ఎక్కువ ఏది ప్రేమించకూడదు. వస్తు రూపంలో కానీ మనిషి రూపంలో కానీ ఏది ప్రేమించినప్పటికి కూడా అది విగ్రహారాధనే అని దేవుడు తన వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే కనుక జనులు తింటకును త్రాగుటకును కూర్చుండి ఆటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినంలో 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సణగుకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడి ఉన్నవి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం విశ్వాస జీవితంలో అనేది మనమే పరీక్షించుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని తెలియపరచడం జరిగింది. ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు. ఇక్కడ మోషే అంటాడు, వాళ్ళ ఉగ్రత నా మీదకి వచ్చింది, వాళ్ళందరూ నశింప చేస్తాను అంటే ఏమంటాడు? నా పేరైనా జీవగ్రంథంలో నుండి తీసివేయ కానీ వాళ్ళని మాత్రం మీరు నశింప చేయవద్దని బ్రతిమలాడుకుంటాడు. అట్లానే మరి మన తండ్రి మన కొరకు ఆయన అనునిత్యము తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క తిరిగి జన్మించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే గనక మనము ఆయన తన మరి ఆర్భాటంతోనూ ప్రధాన దూతల శబ్దంతో వచ్చినప్పుడు మరి మన అందరం మృతులతో పాటు మనం కూడా రెప్పపాటులో ఆయన పిలిచే పిలుపుని అందుకొని ఎత్తబడతాము, లేదు అంటే విడవబడతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎన్ని చేసినప్పటికీ నా పేరు నీ పేరు ఆయన యొక్క జీవగ్రంథంలో ఉన్నదో లేదో అనేది వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకొని మనకి తిరిగి జన్మించాలనే ఆత్మీయ అనుభవాన్ని మనం అనునిమిషము మనం స్మరించుకుంటూ మన మరణ పర్యంతం వరకు క్రీస్తులో నమ్మకస్తులుగా ఉండాలి. కనుక దేవుని వాక్యం మనల్ని ఆ విధంగా నడిపించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. హృదయ
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి మరి మంచి వాక్యాన్ని అందించినటువంటి అరుణాకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సోమవారం మనకి దైవ సందేశాన్ని అందించేవారు మన ప్రియులు వై సంగీతరావు గారు మనకి సోమవారం దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రత్యేకమైన ప్రకటన సంఘం ఒకటి గమనించాలి. మరి గత 2-3 రోజుల క్రితం జరిగినటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని పురస్కరించుకొని చీరాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్ అందరూ కూడా రేపు సాయంత్రం మన దేవాలయం దగ్గర నుండి మరి మౌన ర్యాలీని చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. కనుక సంఘం అంతా కూడా గమనించి రేపు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ ర్యాలీ మన దేవాలయం దగ్గర నుండి ప్రారంభమై గడియార స్తంభం సెంటర్కి వెళ్ళి అక్కడ మౌనంగా కొవ్వొత్తులనిచ్చి వెలిగించి మనం అక్కడ ప్రార్థన చేసి తిరిగి మన దేవాలయానికి వస్తాం. ఆరాధనలకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఆటంకం ఉండదు, సాయంకాలపు ఆరాధనలు. కనుక ఈ విషయాన్ని గమనించి సంఘం అంతా కూడా పురుషులు, స్త్రీలు, సమాజం, అలాగే మరి యూత్ బిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ప్రభు ప్రార్థన దీవెన అనంతరం మనం సెలవు తీసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో అందరూ సంఘం లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. సకల ఆశీర్వాదాలకి కారణభూతమైన సర్వశక్తి గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మండలకాల ధ్యానములోని 21వ దినములోనికి నీవు నడిపించున్నావు. సంఘముగా చేరి పాటల ద్వారా నేను మహింపరిచాం. ఆరాధనలో పాలిభాగస్వమై ఉన్నాం. నీ యొక్క దాసురాల్లో విత్తనై ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో నాటబడే మంచి భాగ్యాన్ని దయచేసి ఉన్నాను. సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ రంగంలోనూ, వ్యాపార వృత్తుల్లోనూ, వారి యొక్క కష్టార్జితంలోనూ నీ యొక్క కృపాక్షేమాన్ని దయచేసి ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో పాల్గొనే మంచి భాగ్యాన్ని చూపించున్నాం. మా యొక్క పిసిసి చైర్మన్ గారిని, అదే రీతిగా ట్రెజరర్ గారిని, పిసిసి ఎల్సిసి సభ్యుల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని వారి యొక్క పరిచర్యను దీవించండి. మా యొక్క స్త్రీల సమాజం వారు, యూత్ లీగ్ వారు, సండే స్కూల్ బాలబాలికలు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలో నీ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. ఎవరైతే అనారోగ్య స్థితిలో పాలై ఉంటూ ఉన్నారో మంచి ఆరోగ్యమును, క్షేమమును వారికి దయచేయండి. నేటి దినమున పురస్కరించుకొని వివాహ దినము, అదే రీతిగా జన్మదినము దేవా జరిపించుకుంటున్న ప్రతి ఒక్కరికి రెట్టింపైన దీవెను, ఆశీర్వాదాన్ని నీవే కుమ్మరించి నడిపిస్తామని కోరుచున్నాం నాయన. రేపు జరగబోయే శాంతి ర్యాలీలో కూడా నీ యొక్క కృపాక్షేమాన్ని మా యొక్క సంఘ బిడ్డలకు దయచేసి ఆ యొక్క ర్యాలీ విజయవంతంగా సమకూర్చుకునే మంచి భాగ్యాన్ని దయచేయండి. మా యొక్క కోయర్ వారి బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంగీతం అందించిన నీ యొక్క దాసుని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో చేరి మండలకాల ధ్యానములో మా యొక్క సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి వారి యొక్క ఉపవాస ప్రార్థనలతో వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకొని నీ యొక్క సన్నిధికి చేరి ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థనలోనూ వారికి కావాల్సిన ఆశీర్వాదాన్ని నీవే కుమ్మరించండి. నీవు కలవరి గిరిపై చిందించిన ప్రతి ఒక్క రక్తపు బొట్టును మేము పొందుకొని విమోచన వైపు సరైన పాత్రలుగా మా యొక్క జీవితాలు మార్చుకునే మంచి భాగ్యాన్ని, కృపను మీరే దయచేసి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. మా యొక్క సెక్షనల్స్ బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని, వారి యొక్క పరిచర్ను దీవించండి. నూతనమైన దేవాలయం బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా నూతనమైన దేవాలయం కొరకు ప్రతి ఒక్కరు వారి యొక్క అనుదిన ప్రార్థనలో వారు జ్ఞాపకము చేసుకున్నట్టు నీ యొక్క సన్నిధిలో దేవా అర్పించిన ప్రతి ఒక్క కానుకల్ని రెట్టింపైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణములోనూ ఏ తెగులు వారి యొక్క గుడారం మీద సమీపించకుండా నీ యొక్క రెక్కల చాళ్ళ కింద నీ యొక్క శిలువ మరణము చాటున భద్రపరిచి నడిపిస్తారని కోరుచున్నాం నాయన.
దేవా, ఈ యొక్క సాయంకాలపు సన్నిధిలో నీ యొక్క పాదాల సన్నిధికి వచ్చి తిరిగి మా యొక్క గృహంలోనికి వెళ్తూ ఉండగా రేపు పునరుద్ధాన దినమున నీ యొక్క ఆరాధనలో పాల్గొని నిన్ను స్తుతించుటకు, నేను మహింపరచుటకు మమ్మల్ని మా యొక్క సంఘ బిడ్డలను నీవే కాచి నడిపిస్తావని కోరుచు యేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతను ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నందా శుద్ధాత్మను సగితివి. సంపూర్ణ శుద్ధి నందా శుద్ధాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు గలచి, యేసునాథుని మేలులు గలచి, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. అందరికీ వందనాలండి.